వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి, అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది, ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు, అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపి వచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి 4థ స్థానమందు గురుడు ఉన్నారు. అర్ధాష్టమ గురు దోషము, అలాగే అర్ధాష్టమ రవి దోషము, వ్యయ రాహువు, జన్మ శనేశ్వరుడు ఇలా గ్రహాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంటాయి. జూన్ 7 దగ్గర నుండి జూలై 14 వరకు కొంత వెసులుబాటు కుజుడు 6వ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. జూలై 14 దాటాక కుజుని యొక్క ఆనుకూల్యత తగ్గిపోయి సప్తమ కుజుడుగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది. ప్రధానంగా ఈ మాసంలో కేవలం ఈ 2 గ్రహాలే బలంగా ఉంటాయి. బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలే. మీరు వార ఫలితాలు చూసుకోండి, ఎందులో చూసుకోండి, ఎప్పుడు చెప్పినా బుధ, శుక్ర, చంద్రులు 3 బలంగా ఉన్నట్టు చెప్తారు, మొదటి 2 వారాలు మినహాయించి. ఈ ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏదైనా జీవితానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్
పనులు, డెసిషన్స్, ఉద్యోగపరమైనటువంటివి, వ్యాపారపరమైనటువంటివి, జీవితానికి సంబంధించినటువంటివి ఇలా ఏవైనా ఉంటే 14వ తారీఖు లోపులోనే వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 14 వరకు షష్ఠ స్థానం ముందు కుజబలం ఉన్నది, బుధబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. 14వ తారీఖు దాటిపోయిన తర్వాత కుజుడు బలం తగ్గిపోతూ ఉంది. అందువల్ల ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది. రెండవది, బద్ధకం పెరిగిపోతుంది. ఒక పని వాయిదా వేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ చూపెడుతూ ఉంటారు. బద్ధకం పెరిగిపోతుంది, పనులు వాయిదా పడిపోతాయి, పనుల్లో ఆటంకాలు వస్తాయి, అవ్వవు. అందువల్ల ఇవన్నీ కూడా 14కి ముందే చేసుకోవాలి. ఉద్యోగం ఏదైనా మారాలి అన్నా, కొత్త ఉద్యోగంలో చేరాలి అన్నా, లేదా విదేశాలకు వెళ్ళాలి అన్నా, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నాల్లో అయినా, ఏదైనా సరే, ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అన్నా, అంతా కూడా 14కి మునుపే. 14 దాటిపోతే ఇందాక చెప్పినట్టు కుజుడు బలం తగ్గిపోతుంది, పంచమంలోకి రవి వెళ్ళిపోతారు. అంటే అక్కడ 4, 5, 7, 1, 12 స్థానాల్లో పాపగ్రహ సంపత్తి బలంగా ఉంటుంది. దానివల్ల బుర్ర సరిగ్గా పనిచేయదు. అలాగే బుద్ధి చాంచల్యమాప్నోతి అన్నారు. పని చేయకపోగా వక్రంగా పనిచేస్తూ ఉంటుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి జన్మరాశి యందు ఉంటుంది. అది కూడా ఏంటి అంటే కొన్ని ఇబ్బందులను సూచిస్తుంది. కాబట్టి నా ముఖ్యమైనటువంటి సూచన, మీనరాశి వారు 14కి ముందు ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అన్నది నామమాత్రంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గ్రహస్థితి బాధల నుండి బయటపడడానికి ముఖ్యంగా ఈ శని వక్రగతి, వ్యయరాహువు, అర్ధాష్టమ గురుడు, పంచమ రవి, సప్తమ కుజుడు, ఇలా అసలు భయంకరంగా ఉన్నటువంటి ఈ గ్రహాల బారి నుండి బయటపడడానికై భగవంతుడి పాదాలు పట్టుకోవడమే. ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరాభిషేకం, కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యాభిషేకము, ముఖ్యంగా సర్ప సూక్తంతోటి, మన్యు సూక్తంతోటి జరిపించుకోవడము, లేదా ప్రతినిత్యము మేధా సూక్తాన్ని వింటూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇటువంటి వాటి ద్వారా చక్కగా మంచి గ్రహస్థితిని పొందగలుగుతారు. స్వస్తి.